సీఎం విజయ్ కు భారీ షాక్. బయటపడ్డ సంచలన వీడియో. ఒకవైపు తమిళనాడు సీఎం విజయ్ అవినీతికి వ్యతిరేకంగా ప్రజలకు పిలుపునిస్తూ లంచం అడిగే వారిపై ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు. మరోవైపు ఇదే సమయంలో టీవీకే పార్టీకి చెందిన ఓ కీలక స్థానిక నాయకుడిపై ఏకంగా లక్షల రూపాయల లంచం ఆరోపణలు రావడం, ఒక వీడియో వైరల్ కావడంతో ఆ వెంటనే పార్టీ నుంచి అతనిపై చర్యలు తీసుకోవడం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ వీడియోలో ఏముంది? ఆరోపణలేంటి? విజయ్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఏంటి? ఈ మొత్తం వ్యవహారం వెనుక రాజకీయంగా ఎలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి? ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. తమిళనాడులో అవినీతికి వ్యతిరేకంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సమయంలోనే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో టీవీకేకు చెందిన నాయకుడు ఎన్ వీరా అలియాస్ వీరస్వామి ఓ కాంట్రాక్టర్ నుండి డబ్బులు తీసుకుంటున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపణలొచ్చాయి. ఈ వీడియోను బీజేపీ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విజయ్ అవినీతి వ్యతిరేక పిలుపుపై తీవ్ర రాజకీయ విమర్శలు చేశారు. విజయ్ ఒకవైపు అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మరోవైపు ఆయన పార్టీకి చెందిన నాయకుడిపై లంచం ఆరోపణలతో వీడియో బయటపడిందంటూ బీజేపీ ఈ అంశాన్ని రాజకీయంగా హైలైట్ చేసింది. అయితే ఈ వ్యవహారంలో అసలు ఆరోపణ ఏంటి? మీడియా కథనాల ప్రకారం పెండింగ్ లో ఉన్న కాంట్రాక్టర్ బిల్లును క్లియర్ చేయించేందుకు డబ్బులు అడిగినట్టు ఆరోపణలొచ్చాయి. మొదట భారీ మొత్తాన్ని డిమాండ్ చేశారని, ఆ తర్వాత చర్చల అనంతరం మొత్తం 1,30,000 రూపాయలుగా సెటిల్ అయినట్టు ఆరోపణలున్నాయి. అందులో కొంత మొత్తాన్ని డిజిటల్ పేమెంట్ ద్వారా చెల్లించగా మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో ఇచ్చినట్టు ఆరోపణలొచ్చాయి. ఈ నగదు లావాదేవీకి సంబంధించిందిగా చెబుతున్న వీడియోనే ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా వచ్చిన ఆరోపణలను కోర్టు తీర్పుగా లేదా అధికారికంగా నిరూపితమైన నేరంగా చెప్పలేం. వీడియో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు? వీడియో పూర్తిగా ఏ సందర్భంలో రికార్డ్ అయింది? డబ్బు ఎందుకు ఇచ్చారు? ఈ అంశాలపై అధికారిక దర్యాప్తు, చట్టపరమైన ప్రక్రియ కీలకం. కానీ రాజకీయంగా మాత్రం ఈ వీడియో ఇప్పటికే పెద్ద ప్రభావం చూపుతోంది. ఎందుకంటే ఈ వివాదం బయటపడిన సమయం చాలా కీలకం. ఇటీవల విజయ్ అవినీతిపై కఠిన వైఖరి ప్రకటించారు. ప్రజలు లంచం ఇవ్వకూడదని, ఎవరైనా అవినీతికి పాల్పడితే సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. ప్రభుత్వం కూడా అవినీతి ఫిర్యాదుల కోసం చర్యలు చేపడుతున్న సమయంలో ఇదే సమయంలో తన పార్టీకి చెందిన స్థానిక స్థాయి నాయకుడిపై ఇలాంటి ఆరోపణలు రావడం సహజంగానే ప్రతిపక్షాలకు రాజకీయ ఆయుధంగా మారింది. అందుకే బీజేపీ ఈ వీడియోను ట్రూ ఫేస్ ఎక్స్పోజ్డ్ అంటూ షేర్ చేసింది. ఇప్పుడు అసలు ప్రశ్న విజయ్ పై నేరుగా అవినీతి ఆరోపణ ఉందా అనేది కాదు. ప్రశ్న ఏంటంటే, ఒక పార్టీ అవినీతికి వ్యతిరేకంగా పెద్ద రాజకీయ నినాదం ఇచ్చినప్పుడు, ఆ పార్టీకి చెందిన నాయకులపై ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీ ఎలా స్పందిస్తుంది అనేదే ప్రశ్న. ఇక్కడ టీవీకే మాత్రం వేగంగా నిర్ణయం తీసుకుంది. వీడియో వైరల్ తర్వాత ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరస్వామిని పార్టీ పదవి నుండి తొలగించడంతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి కూడా తొలగించినట్టు సమాచారం బయటకు వచ్చింది. ఒకవైపు చూస్తే ఈ చర్యను టీవీకే తన అవినీతి వ్యతిరేక వైఖరిని నిరూపించుకునే ప్రయత్నంగా చూడవచ్చు. ఎవరైనా తప్పు చేస్తే పార్టీకి సంబంధం లేకుండా చర్యలుంటాయి అనే సందేశాన్ని ఇవ్వడానికి టీవీకే పార్టీ ప్రయత్నించిందని రాజకీయ విశ్లేషకులు భావించవచ్చు. కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీకి ఇది ఒక కీలక పరీక్ష కూడా. ఎందుకంటే ప్రజలిచ్చిన ప్రధాన హామీల్లో అవినీతి రహిత పాలన కూడా ఒకటి. కానీ మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ఇదే అంశాన్ని వదిలేలా కనిపించడం లేదు. అవినీతి రహిత పాలన ఇస్తామని చెప్పే పార్టీకి చెందిన నాయకుడిపై లంచం ఆరోపణలు రావడం ఎలా అనే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా విజయ్ రాజకీయంగా కొత్త శక్తిగా ఎదుగుతున్న సమయంలో ఆయన పార్టీపై వచ్చే ప్రతి ఆరోపణ కూడా సాధారణ రాజకీయ వివాదం కంటే ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకుడు ఈ వీడియోను రాజకీయంగా తనను విజయ్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఉపయోగిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేసినట్టు కూడా కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అంటే ఒకవైపు వీడియో ఆధారంగా ఆరోపణలు, మరోవైపు వీడియో వెనుక రాజకీయ ఉద్దేశం ఉందనే వాదన. అందుకే ఈ వ్యవహారంలో తుది నిజం బయటపడాలంటే సమగ్ర దర్యాప్తు అవసరం. అయితే రాజకీయంగా చూస్తే ఈ వీడియో విజయ్ కు ఒక ముఖ్యమైన సందేశాన్ని మాత్రం ఇచ్చింది. అవినీతిపై మాట్లాడడం ఒక అంశమైతే అవినీతిపై చర్యలు తీసుకోవడం మరో అంశం. పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కాంట్రాక్టర్లు, ప్రభుత్వ వ్యవస్థ ఇవన్నీ కలిసి పనిచేసే స్థాయిలో అవినీతిని నియంత్రించడం ఎంత కష్టమో ఈ ఘటన మరోసారి చూపించింది. విజయ్ ఇప్పుడు తీసుకున్న చర్యను కొందరు పార్టీ క్రమశిక్షణకు ఉదాహరణగా చూస్తున్నారు. కానీ విమర్శకులు మాత్రం ఒక వ్యక్తిపై చర్యలు తీసుకుంటే సరిపోతుందా, లేక మొత్తం వ్యవస్థపై కఠినమైన పర్యవేక్షణ అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో కాంట్రాక్టులు, బిల్లులు, అనుమతులు, టెండర్లు వంటి అంశాల్లో అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు కేవలం పార్టీ చర్యలతో కాకుండా చట్టపరమైన దర్యాప్తుతో కూడా నిజం బయటపడాలి. ఇది విజయ్ కు కేవలం ఒక పార్టీ నాయకుడి వివాదం కాదు. ఇది ఆయన నిర్మించుకుంటున్న రాజకీయ ఇమేజ్ కు సంబంధించిన అంశం. విజయ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి కొత్త తరానికి సరికొత్త రాజకీయాలు, అవినీతికి వ్యతిరేక పాలన, ప్రజలకు జవాబుదారీతనం వంటి అంశాలను బలంగా ప్రశ్నావిస్తున్నారు. కాబట్టి ఆయన పార్టీకి చెందిన ఏ నాయకుడిపైనా అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రజలు సహజంగానే హామీలను గుర్తు చేసుకుంటారు. అదే సమయంలో ఒక వ్యక్తిపై వచ్చిన ఆరోపణలను మొత్తం పార్టీకి లేదా మొత్తం ప్రభుత్వానికి ఆపాదించడం కూడా సరైన పద్ధతి కాదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వేలాది మంది నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు ఉంటారు. ఒక వ్యక్తిపై ఆరోపణలు
రావడం ఆ పార్టీ మొత్తం అవినీతిమయం అని నిరూపించదు. అదేవిధంగా ఒక వ్యక్తిపై చర్య తీసుకున్నంత మాత్రాన పార్టీ మొత్తం అవినీతి రహితమని కూడా నిరూపించబడదు. నిజమేంటో తేల్చేది దర్యాప్తు, ఆధారాలు, చట్టపరమైన ప్రక్రియ. ఇప్పుడు టీవీకే ముందున్న అసలు పరీక్ష ఇదే. ఈ వ్యవహారంపై పార్టీ తీసుకున్న చర్యలతో ఆగిపోతుందా, లేక ఆరోపణలపై పూర్తి స్థాయి దర్యాప్తుకు సహకరిస్తుందా? ఆరోపణలు నిజమైతే చట్టపరంగా కూడా చర్యలు జరుగుతాయా? ఒకవేళ వీడియోలోని విషయాలు తప్పుదారి పట్టించేలా ఉంటే దాని వెనుక ఉన్న నిజం బయటకొస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. మరోవైపు ప్రతిపక్షాలకి మాత్రం ఈ వీడియో ఒక రాజకీయ అవకాశంగా మారింది. విజయ్ అవినీతి వ్యతిరేక ఇమేజ్ పై నేరుగా దాడి చేయడానికి బీజేపీ అంశాన్ని ఉపయోగిస్తుంది. ఇక డీఎంకే, ఏఐడీఎంకే వంటి ఇతర రాజకీయ పార్టీలు కూడా ఈ వ్యవహారాన్ని తమ రాజకీయ వ్యూహాల్లో ఉపయోగించే అవకాశం ఉంది. అంటే ఒక్క వైరల్ వీడియో ఇప్పుడు కేవలం ఒక పార్టీ నాయకుడిపై ఆరోపణలే కాకుండా తమిళనాడు రాజకీయాల్లో కొత్తగా ఏర్పడుతున్న రాజకీయ పోరాటంలో మరో ఆయుధంగా మారుతుంది. అంతిమంగా చెప్పాలంటే ఈ వ్యవహారంలో 3 విషయాలు కీలకం. మొదటిది, వైరల్ వీడియోలోని ఆరోపణలు పూర్తిగా దర్యాప్తు ద్వారా నిర్ధారించబడాలి. రెండవది, టీవీకి తీసుకున్న పార్టీ చర్యల తర్వాత చట్టపరమైన చర్యలు ఎలా ఉంటాయో చూడాలి. మూడవది, విజయ్ ప్రకటించిన అవినీతి వ్యతిరేక రాజకీయాలకు ఈ ఘటన తర్వాత పార్టీ స్థాయిలో ఎలాంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తారో చూడాలి. ఎందుకంటే అవినీతి వ్యతిరేక నినాదం ఎన్నికల ప్రచారంలో వినిపించడం సులభం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన పార్టీకి చెందిన వ్యక్తిపై ఆరోపణలు వచ్చినప్పుడు కూడా అదే ప్రమాణాలతో చర్యలు తీసుకోవడం అసలైన పరీక్ష. ఇప్పుడు విజయ్, టీవీకే ఈ పరీక్షను ఎలా ఎదుర్కొంటారన్నదే ఆసక్తికరమైన అంశం. ఈ మొత్తం వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి రాజకీయ విశ్లేషణలు, వైరల్ న్యూస్ అప్డేట్స్ కోసం పవన్ టీవీ న్యూస్ నెట్వర్క్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.